తప్పు చేసినప్పుడు బయటికి ఇప్పుడు కాకుండా తర్వాత అయినా వస్తారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకెన్ని తప్పులు చేసుకుంటూ వచ్చిన మరి ప్రైవేట్ స్కూల్ కి సంబంధించిన వాళ్ళంతా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇట్లాంటివి చాలా కూడా బయటికి రానియకుండా చేస్తూ ఉంటారు. అక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ ని కూడా కొంతమంది పిల్లలు కూడా సూసైడ్ చేసుకున్న కారణాలు కూడా ఉంటాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో. అవి ఏవి కూడా బయటికి రానియరు. అదే గవర్నమెంట్ స్కూల్లో చిన్న ఇష్యూ ఏదైనా అయింది అనుకోండి, ఇక మొత్తం ఇక ఆల్మోస్ట్ చెప్పాలంటే కొన్ని ప్రైవేట్ స్కూల్లో నడిపిస్తాయి. ఈ సంఘాలను పెట్టి గవర్నమెంట్ పైన ఎఫెక్ట్ తీసుకొచ్చినప్పుడే కదా వీళ్ళ స్కూల్ నడిచేది. ఇట్లాంటివి చాలా నడిపిస్తూ ఉంటారు. దీనిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ ని మంచిగా చేయాలి. ఇంకా అక్కడ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ మంచిగా దొరుకుతుంది. కానీ ఏంటంటే కొంచెం ఇక వీళ్ళ బిజినెస్ ఏడబోతుంది అని చెప్పి వీళ్ళే కొంచెం అరాచకాలు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇక్కడ చాలా డెవలప్ చేయాలని చూస్తున్నారు. వాస్తవంగా చేయాలంటే మీరిచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాకుండా విద్యను వైద్యం ఏదైతే ఉందో దీన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. ప్రతి ఒక్కరికి కూడా విద్యను వైద్యం దొరికితే వాడికి ఏడైనా పోయి బతుకుతాడండి. చదువున్నోడు ఇక్కడ కాకుండా ఏదో ఒక పని చేసుకుంటే అయినా బతుకుతాడు. ఇక్కడ చాలా మంది కూడా ఫీజులు కట్టలేక అసలు ఒక కాన్స్టాంట్ గా ఫీ స్ట్రక్చర్ అనేది లేదు. ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పెంచేసుకుంటా పోతా ఉన్నారు. దానిపైన ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి.